సేవే లక్ష్యంగా ముందడుగు వేసి భీమవరం పట్టణంలో ఆర్థికంగా ఇబ్బంది పడే నిరుపేద కుటుంబాలకు, అనారోగ్య బాధితులకు, వికలాంగులకు, వృద్ధులకు వారి సమస్యలు తెలుసుకుని ఇన్నర్విల్ క్లబ్ బ్లౌజమ్స్ భీమవరం సేవా సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని భీమవరం ఇన్నర్విల్ క్లబ్ బ్లౌజమ్స్ అధ్యక్షురాలు ఇమ్మడి రమ్య అన్నారు. ఈ సందర్భంగా ఆర్హెచ్ఆర్ న్యూ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం దుర్గాదేవి వారి స్కూల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థిని కుటుంబాన్ని గుర్తించి తెలుపగా క్లబ్ సభ్యులు కుటుంబాన్ని క్షుణ్ణంగా పరిశీలించి 27వ వార్డు సుంకర పద్దయ్య వీధి కరోనాలో భర్త చనిపోయిన సత్యవతి కుటుంబానికి 3 నెలలు సరిపడే ఇంట్లో నిత్యావసర వస్తువులను భీమవరం ఇన్నర్విల్ క్లబ్ బ్లౌజమ్స్ అధ్యక్షురాలు ఇమ్మడి రమ్య వారి కమిటీ సభ్యులు చేతుల మీదుగా అందించారు. క్లబ్ సభ్యుడు ప్రశాంతి మాట్లాడుతూ రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందించామని, భీమవరం ఇన్నర్విల్ క్లబ్ బ్లౌజమ్స్ ద్వారా తొలి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్కూల్ హెచ్ఎం దుర్గాదేవి మాట్లాడుతూ మా స్కూల్ విద్యార్థుల ప్రోత్సహిస్తూ విద్యార్థుల అవసరానికి కావలసిన పరికరాలని అందిస్తున్నామని, వారు చేసే సేవలు భీమవరం పట్టణానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు శ్రీకరి, జ్యోతి, అనురాధ, గీతాజన్, సంతోషి, హారిక తదితరులు పాల్గొన్నారు. కలిపి ఈ రోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 3 పిల్లలండి, ఒక పాప 2 బాబులు. పాప కూడా మానసికంగా ఎదగలేదు, బాబు వచ్చి హ్యాండిక్యాప్డ్, చెయ్య కాలు. సో చిన్న బాబు, 3 పిల్లలతో జీవనోపాధి కష్టంగా ఉందని విషయం తెలియగానే మాకు తెలుసుకుని వెళ్ళి మేము ఈరోజు ఈ సరుకులన్నీ అందడం జరిగింది. నా పేరు ప్రత్యూష. ముందుగా చెప్పుకున్నట్టే ఆర్హెచ్ఆర్ ప్రైమరీ స్కూల్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు మేము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము పిల్లలందరితో కలిపి. మా ఇన్నర్వీల్ ఒక సంస్థ అనేది ఏంటంటే సర్వీస్ మోటివ్గా అండి మేము చేసేది ఏదైనా కూడా ఫ్రెండ్షిప్ అండ్ సర్వీసు. సో మా విషయానికి వచ్చి మా దగ్గరకు ఒక విషయం వచ్చింది. సత్యవతి గారు అని చెప్పి ఈవిడికి భర్త కరోనా టైంలో చనిపోయారండి. 3 పిల్లలు, ఏమీ లేదు వాళ్ళకి, చాలా కష్టంగా ఉందండి గడవడము. సో 27వ వార్డులో ఉంటారు ఈవిడి. మా ఇన్నర్వీల్ సంస్థ వీళ్ళందరం కలిపి ఆవిడకి సాయం చేయడానికి ముందుకొచ్చారండి. ఈ గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆమెకి ఒక ఉపాధి కల్పించాలి అని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము. ఎప్పటికీ అది జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ అండి, మాకు చాలా థ్యాంక్ యూ. ఆర్హెచ్ఆర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు